తదుపరి తులారాశి ఆగస్టు 14 వరకు. తులారాశి వారికి ఎలా ఉందంటే అష్టమ స్థితిలో కుజగురులు, తర్వాత రాహువు మీనరాశిలో, శని కుంభరాశిలో, వ్యయంలో కేతువు, తర్వాత మనకి ఈ యొక్క రవి శుక్రులు కర్కాటక రాశిలో, బుధుడు ఈ యొక్క సింహరాశిలో. వీళ్ళంతా కూడా ఆగస్టు 22, ఆగస్టు 12, 22 తేదీల్లో వీళ్ళ గ్రహ సంచారం అంతా కూడా మార్పు ఉంటుంది. అందువలన ఈ యొక్క ముందే ఒక వారం ముందే నువ్వు ఇల్లు మారుతున్నావు అనుకో, ఇల్లు మారుతున్నప్పుడు ఒక వారం ముందు నుంచే హడావిడి చేస్తావు. ఇల్లు మారిన తర్వాత ఒక వారం తర్వాత సామాన్ సర్దుకోవడానికి పట్టుకుంటుంది. కాబట్టి ఈ గ్రహాలు ఏంటంటే కర్కాటక రాశిలో ఉన్న మిథున రాశి ఫలితాలు ఇస్తాయి, లేకపోతే సింహరాశిలో ఉన్న ఫలితాలు ఇస్తాయి. దగ్గరగా ఉన్నాయి కాబట్టి అందుకే డిగ్రీస్ చూస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందంటే చక్కగా మనకి ఈ అస్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వద్దంటే అప్పులు ఇస్తామంటారు. వీళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. కట్టుకుంటున్నప్పుడు మేమిస్తాం అని అప్పులు ఇస్తారు. పని ఆగదన్నమాట. తులారాశి వాళ్ళు చేసే పని ఆగదు, అప్పులు బ్రహ్మాండంగా వస్తుంది. ఓకే, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో చక్కటి రాణింపు ఉంటుంది, బోళ్ళంత డబ్బు వస్తుంది. తర్వాత పేద ప్రజలకి సేవ చేస్తారు వీళ్ళు. కేతు 12 ఉన్నాడుగా, చాదస్తాలు, గొళ్ళ చుట్టూ తిరగడం, ప్రదక్షిణాల చుట్టూ తిరగడం ఈ మంచిదే, కానీ చాదస్తం కూడా వస్తుంది. చాదస్తం అంటే ఏంటి? కడిగిన రూమ్నే 4 సార్లు, కడిగిన గిన్నెనే 4 సార్లు, ఈ విధంగా అనమాట. ఎముకలు అరిగిపోతాయి తప్ప ఏమి రాదు. కాబట్టి ఈ చాదస్తం అనేటటువంటిది వీళ్ళు మానుకోవాలా ఈ నెలలు. తర్వాత మన యొక్క బుధుడి యొక్క ప్రభావం వలన ఏమవుతుందంటే మనకు వ్యాపారంలో మంచి నైపుణ్యత, తెలివితేటలు వస్తాయి. ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా ఈ యొక్క తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత కోర్టు వ్యవహారాలు ఉన్నాయి తులారాశి వాళ్ళకి. ఏంటి? సివిల్ కేసెస్, ల్యాండ్ కేసెస్. ఈ ల్యాండ్ కేసెస్ అన్నీ కూడా ఒక దారికి వస్తాయి అన్నమాట. బెంచ్ మీద కూడా ఇంతవరకు రాలేదు అనుకున్నారు, అవన్నీ కూడా రావడం జరుగుతాయి. తర్వాత ప్రభుత్వం నుంచి అన్ని పనులు కూడా కదులుతాయి అన్నమాట, పూర్తిగా అయిపోవు. కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్ళు పాపం ప్రభుత్వ పనులు చేసి బిల్స్ కోసం గవర్నమెంట్ వాళ్ళు సైన్ చేస్తారు ఆఫీసర్లు అని. ఆ సైన్ చేసేటటువంటి బిల్స్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అవి అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక తులారాశి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే తిరిగారు పార్టీలని, పబ్బాలని, ఇప్పుడు అలసిపోయారనమాట. కాబట్టి బంధుమిత్రుల కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి, ఊర్లు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలోనే స్థానభ్రంశం అనేటటువంటిది కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి నా శిష్యుడైనటువంటి ఒక వ్యక్తి చెప్తాను, ఇదే చెప్తే, వాడికి కెనడాలో ఉంటాడు, పక్కన 4 అవర్స్ యుఎస్లో వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఉన్నారని కారులో వెళ్ళిపోవచ్చు అనమాట, అక్కడ ఉంటాడు. కెనడియన్ సిటిజన్షిప్ వస్తుందిరా నీకు, కంపల్సరీ ఆ స్థానభ్రంశం అన్నాం. తులారాశి వాడు నిన్నే వచ్చిందనమాట. అంటే స్థానభ్రంశం కంపల్సరీ అంటే వస్తుంది. అంటే ఒక ఇంట్లో అద్దెకున్న వాళ్ళు కనీసం ఇంకో ఇల్లైనా మారుతారనమాట, ఒక ఊరైనా మారుతారు. ఆ విధంగా ప్రమోషన్స్ అనేటటువంటివి రావు, ప్రజాకర్షణ తగ్గుతుంది. తర్వాత ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి మనకి ప్లేసెస్ రావు, నామినేటెడ్ పోస్టులు రావు. వాళ్ళు అలా రాజకీయ సేవలు చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ యొక్క తులారాశి వాళ్ళు ఏం చేయాలండి అంటే విద్యార్థులు బాగా చదవాలి, లేకపోతే కంపల్సరీ ఫెయిల్ అయిపోతారు, బ్యాక్లాగ్స్ ఉండిపోతాయి స్టూడెంట్స్ అందరికీ కూడా. ఇక యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలా అంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్లు కాదు, చిన్నవి అనమాట. ఆ గురుడు సేవ్ చేస్తూ ఉంటాడు. హెయిర్ లైన్స్ ఫ్రాక్చర్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నెమ్మదంగా వెళ్ళాలా బళ్ళపైన. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క తులారాశి విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, వీళ్ళకి అనుకూలమైనటువంటిది వెళ్ళచ్చు. తర్వాత ఆర్ఫనేజెస్కి, గోశాలలకి వీళ్ళు సేవలు చేస్తారు తులారాశి వాళ్ళు. అండ్ నెక్స్ట్ ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ ప్రేమ అనేటటువంటిది సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య కొట్టుకొని చస్తున్నారనమాట ఈ తులారాశి వాళ్ళు అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ చేస్తారు ఈ తులారాశి వాళ్ళు. అందువలన ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటిది అది సరదాగా స్టార్ట్ అయింది, గాలివాన, చిలికి గాలివాన అయినట్టు భార్యాభర్తలు ఇద్దరు కూడా దూరంగా ఉండడం వరకు వచ్చేసింది. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు రీకన్సైల్ అవుతున్నారు, పెద్ద మనుషుల మీటింగుల్లో కూర్చుంటున్నారు, కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. ఇక మరికొంత సమయం పడుతుంది వీళ్ళకి. అండ్ పిల్లల విషయాల దగ్గరికి వచ్చేసరికి అసలు రెస్పాన్సిబిలిటీ లేనటువంటి వ్యక్తులుగా ఈ తులారాశి వాళ్ళు ప్రవర్తిస్తారు.
ఎందుకంటే సీట్లు స్కూల్లో సీట్లు కావాలంటే మీరు ఏం చేస్తారు? అది అసలే ఇంటర్నేషనల్ స్కూల్ కావాలంటారు. మా ఇంటి పక్కనే ఉండాలంటారు. 15 కిలో ప ఆ స్కూల్లో 15 సీట్లే ఉంటాయి. 15 సీట్లు కష్టపడి ఎలాగో షెడ్యూల్ చేసుకుంటే ప్రోగ్రామ్ ఆ టైంకి వెళ్ళకుండా భర్త ఎగ్గొడతాడు. తులారాశి వాళ్ళనుకో భర్త ఎగ్గొడితే సీటు పోతుంది. ఇవ్వరు. రీషెడ్యూల్ చేసుకుంటారు ప్రోగ్రామ్. అప్పుడేమవుతుంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మిగతా వాళ్ళని ఫ్రెండ్స్ పైన నిందలు వేస్తారు మీరు సీట్ ఇప్పించలేదని. అంటే ఈ విధంగా ఉంటుంది ఈ నెలంతా కూడా ఈ యొక్క తులారాశి వారి మనస్తత్వం. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి వేరే వాళ్ళని నమ్మకుండా. అప్పుడు మీరు ఓకే. సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో మనకి అష్టమంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన. షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన శత్రువులు మిత్రులుగా అయిపోతారు. మెస్మరైజింగ్ పవర్. మీరు నోరిప్పితే మెస్మరైజ్ అయిపోతారు వీళ్ళంతా. నోరు నోరు విప్పే వీళ్ళల్లో అప్పడగాలి కానీ లేదు అని ఎవరు అనరు. అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, సేల్స్, సర్వీసులు, ఎలక్ట్రానిక్స్ ఫోన్ల రిపేర్లు, వీడియోల రిపేర్లు ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా టీవీ రిపేర్లు వీళ్ళంతా కూడా మంచిగా సంపాదిస్తారు. అండ్ మెకానిక్‌లు ఉంటారు కదా! ఈ యొక్క ఐరన్ బేస్డ్ వాళ్ళ కొంచెం పికప్ కారు. అండ్ ఈ యొక్క తులారాశి వారికి మరి ఈ ఈ రాహు చాలా బాగున్నాడు కాబట్టి రాజకీయ నాయకులకు చాలా బావుంటుంది. అండ్ సైన్స్ చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశాలుంటాయి. ఇక మిగతా డిపార్ట్మెంట్స్‌లో హ్యుమానిటీస్ ఇలాంటి చదువుతున్నటువంటి వాళ్ళు గురుబలం లేదు కాబట్టి ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ తులారాశి రైతులు కూడా చాలా బాగా సంపాదిస్తారు. చేపల, రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా ఉంటాయి. హ్యాచరీస్, పౌల్ట్రీస్ ఈ వ్యాపారాలు తిరుగు లేవనమాట. డబ్బే డబ్బు ఈ తులారాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా. ఓకే.